ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండు ప్రధానమైనటువంటి కార్పొరేషన్లు కరీంనగర్ కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్, అలాగే మున్సిపాలిటీలు ఇటు చొప్పదండి, హుజరాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంతిని మున్సిపాలిటీలు, అలాగే జగిత్యాల జిల్లాకు వచ్చేసరికి జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసరికి వేములవాడ, సిరిసిల్ల, ఇలా పలు మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు పూర్తయ్యాయి. కౌంటింగ్ ప్రాసెస్కి సిద్ధమైంది, రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రస్తుతం కౌంటింగ్ సిబ్బందికి సైతం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి బాక్సులు ఉన్నాయి. ఇలాంటి బాక్సులనే ఉదయం 13వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యి దాని కంటిన్యూగా కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రాసెస్ అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకే ప్రారంభమైనటువంటి ఇది. దీనికి సంబంధించి హోరాహోరీగా ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు, స్వతంత్ర అభ్యర్థులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అలాగే మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిం, ఇలా పలు రాజకీయ పార్టీలతో పాటు ఇతర స్వతంత్ర అభ్యర్థులు సైతం పోలింగ్ వరకు కూడా తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద మున్సిపల్ ఓట్ల లెక్కింపు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీనికి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు 33 టేబుల్ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 466 వార్డులకు 2282 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 10,27,000 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా 7,66,000 మంది ఓటర్లు రామగుండంతో పాటు ఇలా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా కరీంనగర్ రామగుండం కార్పొరేషన్లో ప్రధానంగా మనకి చూసుకోవచ్చు. ఇదంతా కూడా అరేంజ్మెంట్స్ అయితే పూర్తయినటువంటి పరిస్థితి. ప్రతి టేబుల్కి సంబంధించి దీనిలో ఏ పార్టీకి సింబల్కి వేస్తే ఆ పార్టీ సింబల్కి సంబంధించిన దానిలో వేస్తారు. దీనిలో భాగంగానే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. దీనిలో మనం ఒక్కసారిగా చూసినట్టయితే కరీంనగర్కి వచ్చేసరికి 62 పాయింట్ సంథింగ్. దీనిలో భాగంగా ఒక్కసారి పర్సెంటేజ్ సైతం మనకి మున్సిపాలిటీలతో చూసినట్టయితే కార్పొరేషన్లో పర్సెంటేజ్ శాతం అనేది తగ్గిపోయింది. ఈ దఫా గతంతో పోల్చినట్టయితే ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కరీంనగర్ జిల్లా ఓటింగ్ శాతానికి వచ్చేసరికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లకు గాను ఎన్నికల పోలింగ్ శాతం అనేది 62.98 మాత్రమే నమోదైంది. దీనిలో భాగంగా 3,40,580 మంది ఓటర్లు ఉండగా దీనిలో 2,14,486 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇక్కడ 79.81% పోలింగ్ నమోదైంది. 34,455 మంది ఓటర్లు ఉండగా 27,498 మంది ఓటర్లు ఓటు వేశారు. ఇక హుజరాబాద్కు వచ్చేసరికి 30 వార్డులకి జరిగినటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతం 81.47% నమోదైంది. మొత్తం మీద చొప్పదండికి వచ్చేసరికి 14 వార్డులు ఉన్నాయి. దీనిలో పోలింగ్ పర్సెంటేజ్ 78.76గా నమోదైంది. మొత్తం ఓటర్లు 13,916. అలాగే దీనిలో 10,960 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. BNS 163 యాక్ట్ అమల్లో ఉంది. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా అయినటువంటి చర్యలు, నియమ నిబంధనలు పాటించాల్సిందే, లేదంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగం సైతం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ పైన ఇప్పటికే వయలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద 3 కేసులు నమోదయ్యాయి. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారిని జేబు నుంచి లాక్కెళ్ళినటువంటి పరిస్థితి మనం గమనించాం. అదే కాకుండా ఇతరత్ర ఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రాజకీయ పార్టీ కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాల్సిందే అని చెప్పేసి పోలీస్ కమిషనర్ గౌస్ అలం హెచ్చరికలు జారీ చేశారు, పలు ఆదేశాలు జారీ చేశారు. దీనికి ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అంతా
హైరార్కీ సిస్టమ్ లాగా ఉండి ఈ కౌంటింగ్ ప్రక్రియలో బందోబస్తు చేపట్టడం జరుగుతుంది. మొత్తం మీద ఇక జగిత్యాలకు వచ్చేసరికి జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, రాయకల్, ధర్మపురి వీటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తారు. మిగతా అంతా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసరికి ఇటు సిరిసిల్ల, వేములవాడకు సంబంధించిన అయితే కౌంటింగ్ అక్కడే నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి. రామగుండం కార్పొరేషన్ పరిధిలో రామగుండంలోనే కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. దీనిలో భాగంగానే ఎక్కడికక్కడ అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తం మీద సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొల్పినటువంటి ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎప్పుడెప్పుడు మొదలవుతుంది, ఈ టేబుల్కి సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్, ఇది బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించారు కాబట్టి ఇది పూర్తి అయ్యేసరికి ఎన్ని గంటలు టైం పట్టొచ్చు అనేటువంటి కోణంలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. పోటీ చేసినటువంటి అభ్యర్థులు, వారికి మద్దతు ఇచ్చిన వారు, ఆ స్థానిక ఓటర్లు ఎవరైతే ఉన్నారో చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికే పలానా వ్యక్తి గెలుస్తారంటే పలానా వ్యక్తి గెలుస్తారనేటువంటి ఛాలెంజెస్, బెట్స్ లాంటి పరిస్థితి కూడా చర్చకు వచ్చినటువంటి విషయం మనం గమనించవచ్చు. మొత్తం మీద రేపు సాయంత్రం 5 గంటల వరకు క్లియర్ కట్గా ఎవరు విజేతలుగా నిలుస్తారు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, పూర్తి డాటా అందించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.